హాయ్ హలో నమస్తే. ఈ వీక్ నామినేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎలా ఉంది ఓటింగ్ ప్రాసెస్ అంటే తనుజ టాప్, అందులో డౌట్ లేదు, ఇంకొకటి లేదు. పిఆర్ అన్నా ఏదన్నా ఇక్కడ ఏ పోస్ట్ పెట్టినా కానీ తనుజ టాప్. ఎందుకు అంటే తనకు ఆ టీవీ ఫ్యాన్ బేస్ అనేది ఉంది, తనే ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక మిగిలిన దాంట్లో కళ్యాణ్ కళ్యాణ్ ఉంటాడు సెకండ్లో. చూడాలి, ఏమన్నా అటు ఇటు అయితే 3 రోజులలో అటు ఇటు అయితే చెప్పలేము, కానీ సెకండ్లో ఉంటాడు, సేఫే అతను కూడా. ఇక డిమాండ్ విషయంలో రీతుతో ఉన్నటువంటి ఇల్లికిచ్చికాయలన్నీ తీసేసుకుంటే అతను దాని నుంచి బయటకు వస్తే సేఫ్ అవుతాడు, లేకపోతే డేంజర్ జోన్కి వెళ్ళబోతున్నాడు. ఎందుకంటే ఈ 2 రోజుల నుంచి కూడా మరీ ఓవర్ అయిపోయింది. రీతుకు ఆ పోలీస్ అమర్ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పి ఇప్పుడు ఇచ్చినారు, నీది కంటెంట్ లేదు ఏం లేదు అనేసరికి తను అంటే ఏడుస్తుంది, తనతో గొడవ పెట్టుకుంటుంది, చేస్తుంది, తన చుట్టూ తిప్పుకునేటట్టు చేస్తుంది, కంటెంట్ తను క్రియేట్ చేసుకుందామని చూస్తూ ఉంది. అందులో తన చుట్టే తిరుగుతున్నట్టు కనిపిస్తుంది డిమాండ్. సో కొంచెం డేంజర్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ 2-3 రోజులు కూడా తను సరి చేసుకుంటే అది ఉంటాడు, సేఫ్గా ఉంటాడు. లేదంటే డేంజర్ జోన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక సంజన అంటే తనుజ జోలికి వెళ్తుంది, చాలా డేంజర్కు పడిపోతూ ఉంది, సెకండ్ థర్డ్ నుంచి కిందికి వస్తూ ఉంది. ఆమె తనుజతో కంటిన్యూ చేస్తూ ఉంది కాబట్టి చాలా డేంజర్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక గౌరవ్ది మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి తను సేఫ్ ఏది లేనిది తెలుస్తుంది. మిగతా వాళ్ళు కూడా మంచిగా సేఫ్ అయిపోతే తను డేంజర్ జోన్లో ఉంటాడు, లేదంటే ఇతను సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాధురి కూడా అంతే, మాధురి కూడా సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిగతా వాళ్ళు ఎవరైనా పర్ఫార్మెన్స్ గట్టిగా ఇస్తే మాధురి కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక రీతు కూడా ఆమె కంటెంట్ ఏం లేదు, ఆ డిమాండ్ తిప్పుకుందామని చూస్తూ ఉంది. సో తనకు కూడా డేంజర్ జోన్లోనే ఉంది. రాము కూడా డేంజర్ జోన్లోనే ఉంది. సో కాబట్టి రీతు, రాము, గౌరవ్ ఫ్యాన్స్ వాళ్ళని ఉంటే ఓట్లు వేసుకుంటే గట్టి చేయండి, వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళైతే డేంజర్ జోన్లో ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ 2-3 రోజుల్లో. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.